దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగును కాక. ఈ దినం దేవుని వాక్యం, ఈరోజు దేవుని మాట ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్య భాగం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అలాగనే 16వ అధ్యాయము మొదటి వాక్య భాగం, మొదటి వాక్యము 2వ వాక్యము. అబ్రహాము భార్యైన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారా మాట వినెను. మనం 15వ అధ్యాయము 6వ వాక్యం చూస్తే అతడు యెహోవాను నమ్మెను అనుంది. ఈ 16వ అధ్యాయము 2వ వాక్యం గమనిస్తే శారా మాట వినెనను ఉంది. దీన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని పేరుకే నమ్ముతున్నామంటున్నామే కానీ మనం దేవుని మాట వినటం లేదు. ఇది దేవుని నమ్మినా అని చెప్పడానికి చాలా అబద్ధము, ఫేక్. ఇది యెహోవాను నమ్మెను అంటే యెహోవా మాట వినాలి. శారా మాట వినడం ఏంటి? ఆలోచన చేద్దాం. మన మనుషులమైన మన మానసిక పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు ఆయన. ప్రస్తుతం మనకి శారాలాగా, అబ్రహాంలాగా ఏదో ఒక కొరత, బాధ, భయము, దుఃఖము, అవసరత, వెలితి, ఇవన్నీ ఏదో ఒకటి ఉండేది మనకి. బహుశా అది దేవుని అనుమతి ద్వారానే కలుగుతున్నాయి కావచ్చు. శారా చెప్పిన మాట చాలా వాస్తవం. మనకు పిల్లలు లేకుండా దేవుడు చేశాడు. అబ్రహాం గారు కూడా అదే మాట అన్నారు, నువ్వు నాకు పిల్లలు ఇవ్వలేదు కనుక నా యొక్క దాసులలో ఉన్న ఆ దాసుడే నాకు వారసుడుగా ఉంటాడు అని చెప్పాడు ఎలియాజర్ అన్నట్టయినా. మనము 100% దేవుని పట్ల నెగిటివ్గానే ఉంటాం. ఇది మనలోని చాలా ఫేక్. ఈ విషయాన్ని గమనించాలి. మనం ఎంత ఫేక్ భక్తి కలిగి ఉంటున్నామో. చాలా బలహీనమైన మనుషులం దేవుని విషయంలో. నమ్మడం, యెహోవాను నమ్మెను, కానీ దేవుని విషయంలో ఎంత వ్యతిరేక భావం, మిస్అండర్స్టాండింగ్ దేవుని పట్లనే. నువ్వు నాకు పిల్లలకు ఇవ్వలేదు గనుక అని అబ్రహాం అంటాడు. శారా అనేమో మనము పిల్లలు కనకుండా దేవుడు చేశాడు అంటున్నది. అవును, కొన్నిసార్లు దేవుడు మనకు అవి అనుమతిస్తాడు. మన జీవితంలో మనకు తెలిస్తే దేవుని విషయాలు, దాన్ని బట్టి మనము మిస్గైడ్ కావద్దు, మిస్బిహేవియర్ కావద్దు దేవుని విషయంలో. చూడండి, యెహోవాను నమ్మేని అంటున్నాడు, శారా మాట విన్నాడు. ఈ వాక్యం వినే మనం ఎలాగున్నాం? మనం నిజంగా దేవుని నమ్మామా? దేవుని మాట వింటున్నామా? దేవుని విధేయత చూపుతున్నామా? దేవుని లోబడుతున్నామా? ఇవేవి లేకుండా ఉంటే మన భక్తి చాలా భక్తిహీనతలోకి వెళ్ళిందని అర్థం. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడైనా ఈ విషయాలు నీతోనే చెప్పినట్టు అనిపిస్తుంటే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు దేవుని నమ్మితే దేవుని మాటే వినాలి, ఇంకెవరి మాట వినడానికి అవకాశం లేదు. శారా మాట ఎలా వింటావు? నువ్వు శారాని నమ్ముతున్నావా? అవును, అబ్రహాము శారానే నమ్ముతున్నాడు. మరి దేవుని నమ్మడం ఫేక్ భక్తి, అబద్ధం. అది ఈరోజు అబద్ధ సంబంధమైన జీవితంలో మనం ఉన్నాము. కనుక దేవుని వైపు తిరుగుదాం, దేవునికి విధేయత చూపుదాం, దేవుని మాట విందాం, దేవునిపై ఆధారపడదాం. ఎంత అద్భుత కార్యం జరిగించాడు అబ్రహాంలో, మన జీవితంలోనూ జరిగిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవా, నీకే మహిమను చెల్లిస్తున్నాం. ఇది నా వాక్యాన్ని మా జీవితంలో నెరవేరబడినట్లు సహాయపడమని, కృప చూపమని
యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.